హలో సునా అబ్దుల్లా మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ స్టడీస్ చూసారు కదా. చాలా రోజులైతే అయింది మా ఛానల్లో వీడియోస్ అయితే రాక. జూన్ 21, 22, 23 ఈ 3 రోజుల పాటు మా అక్క కూతురు పెళ్లి అయితే జరిగింది. ఆల్రెడీ మా వాట్సాప్ ఛానల్లో కూడా ఇన్విటేషన్ అయితే పెట్టాను. ఈ పెళ్లి పనుల్లో ఉండి వీడియోస్ అయితే చేయలేకపోయాను. 10 రోజుల నుంచి పెళ్లి పనుల్లోనే ఉన్నాను అనమాట. సో ఇక్కడ నుంచి బ్యాక్ టు బ్యాక్ పై నెట్వర్క్ గురించి, బిట్ పిక్సెల్, సిద్రా, రూబీ, పిఎక్స్ నెట్వర్క్ ఇలాంటి 4-5 ఫ్రీ మైనింగ్కి సంబంధించి ప్రాజెక్టులు మనం చేస్తూ ఉన్నాం కదా మైనింగ్. సో ఈ ప్రాజెక్టుల గురించి అప్డేట్స్ గురించి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అలాగే నేను వీడియోస్ చేసినా చేయకపోయినా మా వాట్సాప్ ఛానల్లో ఏ ప్రాజెక్ట్లో ఏ అప్డేట్ వచ్చినా కానీ మా వాట్సాప్ ఛానల్లో ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉన్నాను. సో వాట్సాప్ ఛానల్ని ప్రతి ఒక్కరు ఫాలో అయితే అవ్వండి. ఎందుకు చెప్తున్నానంటే చిన్న చిన్న అప్డేట్ ఏ వచ్చినా కానీ వీడియోస్ అయితే చేయను. వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఈజీగా తెలుస్తుంది. ఏ ప్రాజెక్ట్లో ఏ అప్డేట్ అయితే వచ్చింది, ఏ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అనేది మీకు కూడా తెలుస్తుంది. కాబట్టి మా వాట్సాప్ ఛానల్ని ఫాలో అయితే కనుక ప్రతి ఒక్కరు మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. చిన్న చిన్న అప్డేట్ ఏ వచ్చినా కానీ వీడియోస్ అనేది చేయలేను. సో అందుకని వాట్సాప్ ఛానల్ని ఫాలో అయితే అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేసి అయితే పెడతాను. వాట్సాప్ ఛానల్ని ఫాలో అయితే కనుక క్లియర్ కట్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో అర్థమందిగా ఈ వీడియోలో ఇంపార్టెంట్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. పై నెట్వర్క్ ప్రాజెక్ట్ గురించి జూన్ 28వ తారీఖున ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. చాలా మందికి అయితే తెలుసు. సో ఈ అప్డేట్ గురించి క్లియర్ కట్గా నేను మా వాట్సాప్ ఛానల్లో తెలుగులో ట్రాన్స్లేట్ అయితే చేసి పెట్టాను. సో అక్కడికి వెళ్ళి మీరు ఈజీగా చదువుకోవచ్చు. పై టుడేకి సంబంధించి నికోలస్ కుకులోస్ గారు, పై కోర్ టీం ఏమేమి అప్డేట్ అయితే ఇచ్చారనేది క్లియర్ కట్గా తెలుగులో అయితే ఉంది. మీరు ఈజీగా చదువుకోవచ్చు. ఆల్రెడీ మహేష్ అన్న కూడా వీడియోస్ అయితే చేశాడు. మీకు కావాలంటే మహేష్ అన్న వీడియోస్ అయితే చూడండి. పై డొమైన్స్కి సంబంధించి అలాగే పై ఒక ఇకో సిస్టమ్, మెయిన్ నికోలస్ కుకులోస్ గారి ఇకో సిస్టమ్ విజన్ అనేది వేరు అనమాట. సో చాలామంది పై నెట్వర్క్ ప్రాజెక్ట్ని మైనింగ్ చేయడం వదిలేశారు. మైనింగ్ చేయడం ఎందుకు వదిలేశారో నాకు అర్థం కావట్లేదు. నా డౌన్లైన్స్ మొత్తం వచ్చేసి 28,000 మంది. అర్థమందిగా 28,000 మంది, 4 లక్షల పైగా కాయిన్స్ అయితే వచ్చాయి. నాకు 4 లక్షల పైగా కాయిన్స్ అయితే వచ్చాయి. సో నేను ఫస్ట్ పై నెట్వర్క్ ప్రాజెక్టు రిజిస్టర్ ఎలా చేసుకోవాలి అని ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో 1,00,000 పైగా యూజర్స్ అయితే చూశారు. 1,00,000 పైగా యూజర్స్ అయితే చూశారు. సో ఆ రిఫరల్ ద్వారా, ఆ వీడియో రిఫరల్ ద్వారా 28,000 మంది రిజిస్టర్ అయితే అయ్యారు నా డౌన్లైన్స్. సో ఆ అకౌంట్ టోటల్గా మైగ్రేట్ అయిపోయింది. సో కాయిన్స్ కూడా లాకప్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 28వ తారీఖున రిలీజ్ అయితే అవుతాయి అనమాట. 1,00,000 పైగా కాయిన్స్ అయితే ఉన్నాయి. సో మైగ్రేట్ అయ్యి రెడీగా మైగ్రేట్ అయ్యి 1,00,000 పైగా కాయిన్స్ అయితే ఉన్నాయి నా దగ్గర. సో ఇది వదిలేసండి, పక్కన పెట్టేసండి. చాలామందికి అయితే తెలుసు నా దగ్గర ఇన్ని కాయిన్స్ ఉన్నాయని. సో ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాము. పై నెట్వర్క్ ప్రాజెక్ట్లో సెక్యూర్ ఈమెయిల్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో అర్థమందిగా సెక్యూర్ ఈమెయిల్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అలాగే పై వాలెట్లో మన కాయిన్స్ మైగ్రేట్ అయిన తర్వాత పై వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయితే అవుతాయి కదా. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అక్కడ నుంచి మనం మూవ్ చేసుకోవాలి. మూవ్ చేసుకోవాలంటే అవైలబుల్లో గ్యాస్ ఫీజ్ అయితే కంపెనీ మనకి ఇస్తుంది. 1 పై కాయిన్ అయితే మనకి ఇస్తుంది. 0.98 కాయిన్ అనేది మనకు కంపెనీ అయితే ఇస్తుంది. కొంతమందికి ఇక్కడ గ్యాస్ ఫీజ్ అనేది ఇవ్వట్లేదు. ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు అవైలబుల్లోకి మూవ్ చేసుకోవాలంటే మూవ్ అవ్వట్లేదు, ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని వస్తుంది. సో మీకు గ్యాస్ ఫీజ్ అయితే కావాలి. సో గ్యాస్ ఫీజు కంపెనీ అయితే ఇస్తుంది, బట్ కొంతమందికి ఇవ్వట్లేదు. ఇచ్చినా కానీ యాడ్ అవ్వట్లేదు అవైలబుల్ బ్యాలెన్స్లోకి. సో ఇలాంటి ప్రాబ్లం చాలామందికి అయితే వస్తుంది. చాలామంది స్క్రీన్ షాట్లు కూడా పంపిస్తున్నారు. నేను దగ్గర ఒక 10-15 మందికి ఇలా పంపించాను. నాకు ఎవరైతే స్క్రీన్ షాట్ అయితే పంపించారో వాళ్ళకు నేను ఒక పై కాయిన్ అనేది పంపించాను. సో వాళ్ళలో ఏం చేశారంటే కొంతమంది, నేను ఒక కాయిన్ అయితే పంపిస్తాను, మీరు మూవ్ చేసుకున్న తర్వాత మీ కాయిన్స్ మొత్తం అవైలబుల్లోకి వచ్చిన తర్వాత రిటర్న్ నా కాయిన్ నాకు పంపించండి అని చెప్పాను. కొంతమంది ఏం చేస్తున్నారంటే, సో నేను పంపించిన తర్వాత వాళ్ళు మూవ్ చేసుకుంటున్నారు. మూవ్ చేసుకున్న తర్వాత వాళ్ళ బ్యాలెన్స్ అవైలబుల్లోకి వచ్చిన తర్వాత సో నా కాయిన్ నాకు రిటర్న్ అనేది పంపించట్లేదు. సో ఏదో నేను హెల్ప్ చేస్తుంటే నా కాయిన్ అనేది నాకు రిటర్న్ అనేది పంపించట్లేదు. సో అందుకని నేను ఏమనుకున్నానంటే, ఎవరికైతే మైగ్రేట్ అయిందో వాళ్ళ కాయిన్స్ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత సో మీరు మూవ్ చేసుకోవాలంటే ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్లో కంపెనీ అనేది మనకు 0.98 పై అయితే ఇస్తుంది. రాని వాళ్ళకు మాత్రం ఇక్కడ నేను అనేది ఒక కాయిన్ అనేది డిపాజిట్ అయితే చేస్తాను. సో డిపాజిట్ చేయాలంటే మీరు వాలెట్ అడ్రస్ 100 రూపీస్ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది నా నెంబర్కి. నా నెంబర్ తెలుసు కదా మీకు, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. 9652664970 ఈ నెంబర్కి ఫోన్పే అయితే చేయండి. 100 రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ మీ వాలెట్ అడ్రస్ అనేది నా వాట్సాప్ ఛానల్కి పంపించండి. సో మీ వాలెట్ అడ్రస్ ద్వారా నేను ఒక్క పై కాయిన్ అనేది మీకు డిపాజిట్ చేస్తాను. సో మీ 100 రూపీస్ అనేది నా దగ్గరే ఉంటుంది. సో డిపాజిట్ చేసిన తర్వాత
సో మీరు అవైలబుల్లోకి మూవ్ చేసుకోండి. మూవ్ చేసుకున్న తర్వాత మీకు కాయిన్స్ వస్తాయి కదా అవైలబుల్లోకి వచ్చిన తర్వాత నా వాలెట్ అడ్రస్ అనేది పెడతాను మళ్ళీ మీకు. సో నా కాయిన్ నాకు రిటర్న్ అనేది పంపించండి. నా కాయిన్ నాకు రిటర్న్ పంపించిన తర్వాత మీ 100 రూపీస్ మీకు రిటర్న్ అనేది పంపిస్తాను. ఓకేనా? ఒక కాయిన్ అనేది డిపాజిట్ చేసిన తర్వాత మీరు మూవ్ చేసుకోండి. మూవ్ చేసుకున్న తర్వాత అవైలబుల్లోకి మీ బ్యాలెన్స్ వచ్చిన తర్వాత నా కాయిన్ నాకు రిటర్న్ పంపించండి. సో రిటర్న్ పంపించిన తర్వాత మీ 100 రూపీస్ మీకు రిటర్న్ అనేది చేస్తా. సో ఇన్ కేస్ మీరు రిటర్న్ పంపించకపోతే నా కాయిన్ నాకు ఆ 100 రూపీస్ అనేది నేను పే అయితే చేయను. సో అర్థమైందిగా? సో ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవుదాం ఇక్కడ నుంచి అని అనుకుంటున్నాను. ఎవరికైతే ఈ ప్రాబ్లం అయితే వస్తుందో సో వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అయితే అవ్వండి. సో అర్థమైందిగా? నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు పై నెట్వర్క్ మైనింగ్ అప్లికేషన్కి సంబంధించి అప్డేట్ అనమాట. సెక్యూర్ ఈమెయిల్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. వెరిఫై యువర్ ట్రస్టెడ్ ఈమెయిల్ అని ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఈ అప్డేట్ వచ్చేసి కొంతమందికి వచ్చింది, కొంతమందికి రావట్లేదు. సో ఈ అప్డేట్ వచ్చినా రాకపోయినా మీరు సో వెరిఫై అనేది చేసుకోవాల్సిందే. సెక్యూర్ ఈమెయిల్ ఐడి అనేది మీరు వెరిఫై చేయాల్సిందే ఇక్కడ. సో అర్థమైందిగా? సెండ్ వెరిఫికేషన్ ఈమెయిల్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో చాలా మందికి ఈ అప్డేట్ అయితే వచ్చింది. మైనింగ్ అప్లికేషన్లోనే మనకు ఇంటర్ఫేస్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట మనకు. సో మైనింగ్ చేసిన తర్వాత ఈ పాపప్ అయితే వస్తుంది. వెరిఫై యువర్ ట్రస్టెడ్ ఈమెయిల్, సెండ్ వెరిఫికేషన్ ఈమెయిల్. సెండ్ వెరిఫికేషన్ ఈమెయిల్ మీద క్లిక్ చేయగానే మీ ఈమెయిల్కి 6 డిజిట్ కోడ్ అయితే వస్తుంది. పై నెట్వర్క్ ప్రాజెక్ట్కి ఏ ఈమెయిల్ ఐడి అయితే మీరు లింక్ చేసి పెట్టారో ఆ ఈమెయిల్కి 6 డిజిట్ కోడ్ అయితే వస్తుంది. ఆ కోడ్ అనేది కాపీ చేసి తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఎలా చేసుకోవాలి అనేది మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫస్ట్ మీ మొబైల్లో పై అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోండి. సో మైనింగ్ చేసే పై అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఈ పాపప్ మైనింగ్ చేయగానే ఈ పాపప్ వస్తే సెండ్ వెరిఫికేషన్ ఈమెయిల్ మీద క్లిక్ చేయగానే మీకు కోడ్ అయితే వస్తుంది. కోడ్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. సో అర్థమైందిగా? ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. సో రాని వాళ్ళు కూడా చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ పైకి అయితే స్క్రోల్ చేయండి. మీ యూజర్ నేమ్, మీ పేరు అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అప్డేట్ అని ఉంటుంది. సో అర్థమైందిగా? ఈమెయిల్ అడ్రస్ అప్డేట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ యువర్ న్యూ ఈమెయిల్ అడ్రస్. సో ఇప్పుడు ఏ ఈమెయిల్ ఐడి అనేది మీరు ట్రస్టెడ్ ఈమెయిల్ ఐడి అనేది ఏది పెట్టాలనుకుంటే ఆ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో అర్థమైందిగా? ఏ ఈమెయిల్ ఐడి అనేది మీరు సెక్యూర్ ఈమెయిల్ ఐడి ఏది పెట్టాలనుకుంటే ఆ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేసి అప్డేట్ మీద అయితే క్లిక్ చేయండి. సో అప్డేట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఈమెయిల్కి 6 డిజిట్ కోడ్ అయితే వెళ్ళి ఉంటుంది. ఈమెయిల్ అనేది ఓపెన్ చేసుకోండి మీ మొబైల్లో. ఈమెయిల్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సో పై నెట్వర్క్ నుంచి ఒక కోడ్ అయితే వచ్చి ఉంటుంది. ఈమెయిల్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కోడ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. సో ఈ కోడ్ అనేది కాపీ చేసుకోండి. సో ఈ కోడ్ అనేది కాపీ చేసుకున్న తర్వాత సో మళ్ళీ తిరిగి బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చి పై నెట్వర్క్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత పేస్ట్ అని వస్తుంది. పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అని ఉంటుంది. సో ఇక్కడ సెకండ్స్ పడుతుంటాయి. సెకండ్స్ అయ్యేలోపు మనము కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ సక్సెస్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ యువర్ ఈమెయిల్. సో అర్థమైందిగా? కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేయగానే కంప్లీట్ అనమాట. సో మీ ఈమెయిల్ ఐడి అనేది కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి అకౌంట్ డిలీట్ అయినా వేరే అదర్ మొబైల్లో లాగిన్ చేయాలనుకున్న ఈ ఈమెయిల్ ఐడి మీకు ట్రస్టెడ్ ఈమెయిల్ ఐడి అనమాట. సో అర్థమైందిగా? మీ అకౌంట్ అనేది ఎవరు హ్యాక్ చేయలేరు. సో మీ అకౌంట్ అనేది హ్యాక్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. సో సెక్యూర్ ఈమెయిల్ ఐడి అనేది ఇలా వెరిఫై అయితే చేసుకోండి. సో ఇది రీసెంట్లీ వచ్చిన అప్డేట్ అనమాట. ఇకపోతే జీసీవీ వాల్యూ. అసలు చాలామంది మైండ్ సెట్ ఎలా ఉందంటే సో ఫ్రీగా వచ్చిన దాని మీద కూడా అత్యాశ ఎక్కువ ఉంది అనమాట. జీసీవీ అనేది ఇంపాసిబుల్. అసలు రాని దాని మీద మీరు ఆలోచనలు అనేది పెట్టుకోమాకండి. సో అర్థమైందిగా? ఎవడో వీడియోస్ చేస్తున్నాడు, ఎవరో వీడియోస్ చూసి మీరు జీసీవీ వాల్యూ వస్తుందంట అని మీ మైండ్లో అదే పెట్టుకొని ఊహల్లో బతకమాకండి. అర్థమైందిగా? జీసీవీ వాల్యూ అనేది ఇంపాసిబుల్. రాని విషయాని కోసం మీరు ఆలోచిస్తూ ఉండమాకండి. అది మర్చిపోండి. జీసీవీ వాల్యూ అనేది ఎప్పటికీ రాదు. ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి. ఒక $100, $200, $300 ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి. కాదనలేం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ క్రిప్టో కరెన్సీ మార్కెటింగ్లో ఉన్న ప్రాజెక్ట్ కన్నా హైయెస్ట్ ప్రాజెక్ట్ అంటే పై నెట్వర్క్ ప్రాజెక్ట్ విజనే. ఇది అందరికీ తెలుసు. నేను చెప్పడం స్పెషల్ ఏం కాదు, అందరికైతే తెలుసు. పై నెట్వర్క్ ప్రాజెక్టు విజన్ వేరు. ఇప్పుడున్న ప్రజెంట్ క్రిప్టో కరెన్సీలో ఉన్న మార్కెట్లో ఉన్న అన్ని ప్రాజెక్ట్ కన్నా పై నెట్వర్క్ ఏ టెక్నాలజీ మీద వెబ్3 సోషల్ మీడియా ద్వారా వస్తున్న టెక్నాలజీ బట్టి పై నెట్వర్క్ ప్రాజెక్ట్ విజన్ వేరు. కాబట్టి 100% పై నెట్వర్క్ ప్రాజెక్ట్ ఫ్యూచర్లో మంచి ప్రైజ్ అనేది మనం చూస్తాం. కానీ జీసీవీ వాల్యూ అంటూ ఏం రాదు. మీరు మళ్ళీ అలాంటి ఆలోచనలు పెట్టుకోమాకండి. ఓకేనా? అలాంటి ఆలోచనలు పెట్టుకోమాకండి. అసలు
జీసీబీ వాల్యూ ఎలా వస్తుంది ఒక్కసారి మీరు లాజిక్గా ఆలోచించండి. ఒక్క పైకాయిన్ జీసీబీ వాల్యూ వస్తే 2.5 కోట్లు, $85 డాలర్ వేసుకున్న 2.5 కోట్లు ఒక పైకాయిన్ అయితే అవుతుంది. అలాంటిది నా దగ్గర 1,00,000కు పైగా కాయిన్స్ ఉన్నాయి. నా దగ్గరనే అని కాదు, చాలామంది దగ్గర వేల కాయిన్స్ అయితే ఉన్నాయి. 2-3 సంవత్సరాల నుంచి 4-5 సంవత్సరాల నుంచి నాతో పాటు మహేష్ అన్నతో పాటు ఎవరైతే మా డౌన్లైన్స్ అయితే ఉన్నారో వాళ్ళందరి దగ్గర మాతో పాటు ఎవరైతే మైనింగ్ చేస్తూ వచ్చారో ఈ 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి, సో ప్రతి ఒక్కరి దగ్గర 1000 నుంచి 2-3 వేల కాయిన్స్ అయితే ఉన్నాయి. మినిమం ఎంత కాదన్నా కానీ ఒక 500 కాయిన్స్ అయినా ఉంటాయి. మాతో పాటు ఎవరైతే మైనింగ్ చేస్తూ వచ్చారో 4 సంవత్సరాల నుంచి నాతో పాటు ఎవరైతే మైనింగ్ చేస్తూ వచ్చారో సో వాళ్ళ దగ్గర మినిమం ఒక 500 కాయిన్స్, 1000 కాయిన్స్, 2000 కాయిన్స్ ఉంటాయి. మీరు వేసుకోండి, ఒక కాయిన్ వాల్యూ జీసీబీ వస్తే 2.5 కోట్లు అంటే ఏ రకంగా ప్రైజ్ అయితే వస్తుంది? అందరూ కోటీశ్వరులే, కోట్లు. ఒక అతనికి నేను చెప్పాను, జీసీబీ వాల్యూ వస్తే మన ఆంధ్రప్రదేశ్లో నేను సీఎంగా పోటీ చేస్తాను 100% అని. అంతే కదా, జీసీబీ వాల్యూ వస్తే నా దగ్గర 1,00,000కు పైగా కాయిన్స్ ఉన్నాయి, కొన్ని కోట్లు ఉంటాయి నా దగ్గర, కొన్ని కోట్లు ఉంటాయి. ఈజీగా సీఎంగా పోటీ చేయవచ్చు నేను, అందులో ఏ డౌట్ లేదు. కరెక్టా కాదా చెప్పండి? సో లాజిక్గా ఆలోచించండి. జీసీబీ వాల్యూ వస్తే ఒక 2-3 కాయిన్స్ మా దగ్గర ఉంటే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఒక్క కాయిన్ 2 కాయిన్స్ ఉంటే చాలు, వేల కాయిన్స్ కూడా అవసరం అయితే లేదు. జీసీబీ వాల్యూ వచ్చే ప్రసక్తే లేదు. ఇది 100కి 200% నేను చెప్తున్నాను. ఇంకొకతను చెప్తాడు జిమ్మిక్లు లాజిక్లు ఉంటాయి, ఇప్పటికిప్పుడు అంటే కుదరదు, ఒక 5 సంవత్సరాల లోపు వస్తుంది అని చెప్తాడు. 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలకు కూడా జీసీబీ వాల్యూ అనేది రాదు. 100%కి 200% రాదు. కానీ మంచి ప్రైజ్ అయితే చూస్తాం. పై నెట్వర్క్ విజన్ వేరు కాబట్టి మంచి ప్రైజ్ అయితే చూస్తాం. దగ్గర ఒక $100, $200, $300 డాలర్కి అయితే రీచ్ అయితే అవుతుంది. ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపు ఒక $200కి $300కి రీచ్ అయితే అవుతుంది. చాలు, $50కి రీచ్ అయినా కానీ పై నెట్వర్క్ పై కాయిన్ వాల్యూ చాలు, సంతోషమే. 500 నుంచి 2,000, 3,000 కాయిన్స్ ఉన్న వాళ్ళు కూడా సంతోషపడతారు. ఏకంగా 2.5 కోట్లు ఒక కాయిన్ అంటే ఆషమాషనా ఏమన్నా? అది అసలు జరిగే పనేనా? అది ఇంపాసిబుల్. కానీ దాని మీద మీరు ఆలోచనలు పెట్టుకోమాకండి. సో మీ మనసు మీద చేయి వేసుకుని చెప్పండి, ఎవరెవరైతే పై నెట్వర్క్ ప్రాజెక్ట్ని మైనింగ్ చేస్తూ వచ్చారో 2-3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి క్రిప్టో నాలెడ్జ్ ఎవరెవరికైతే ఉందో వాళ్ళకి చెప్తున్నాను నేను, వాళ్ళకు ఫేస్ టు ఫేస్ అడుగుతున్నాను నేను. పై నెట్వర్క్ పై కాయిన్ అనేది జీసీబీ వాల్యూ 100% వస్తుంది అని ఎవరెవరు అనుకుంటూ ఉన్నారో సో మీరందరూ ఒక్కసారి కామెంట్ చేయండి. సో ఎవరెవరు రాదు అని అనుకుంటూ ఉన్నారో మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఇంపాసిబుల్ అనుకుంటూ ఉన్నారో మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే అందరికీ తెలుస్తుంది కదా, ఎంతమంది ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఎంతమంది పెట్టుకున్నారు, జీసీబీ వాల్యూ మీద ఎంతమంది ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు, ఇంపాసిబుల్ ఈ ప్రైజ్ రాదు అని ఎంతమంది అనుకుంటూ ఉన్నారు అనేది మనకు అందరికీ క్లారిటీ వస్తుంది కదా. సో నేనైతే అనుకుంటున్నాను, నేనే అని కాదు, నాకు తెలిసి క్రిప్టో నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, నాకే అని కాదు, క్రిప్టో నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు జీసీబీ వాల్యూ ఇంపాసిబుల్ రాదు, అస్సలు 100% రాదని. మా కమ్యూనిటీలో ఎవరెవరికి క్రిప్టో నాలెడ్జ్ అయితే ఉందో వాళ్ళందరికీ అయితే తెలుసు. సో జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రం నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే ఈ కొంతమంది ఉన్నారు కదా, ఉదయం లేస్తే ఏం పని పాట ఏముండదు, అదే పని వాళ్ళకు, తమిళ మీద జీసీబీ వాల్యూ పక్క, జీసీబీ వాల్యూ వస్తుంది, జీసీబీ వాల్యూ అని ఇదే పని కట్టుకొని వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు. మీకు అర్థం కావట్లేదు, కేవలం వాళ్ళ యొక్క ఛానల్ని గ్రోత్ చేసుకోవడానికి వ్యూస్ కోసం కేవలం ఏ వీడియోస్ చేసినా కానీ జీసీబీ వాల్యూ, ప్రతి ఒక్క వీడియో తమిళ మీద చూడండి, ఎక్కువ శాతం జీసీబీ వాల్యూ ఉంటుంది. కేవలం వ్యూస్ కోసమే వీడియోస్ చేస్తున్నారు. సో అదర్ అప్డేట్స్ ఉన్నాయి కదా, వేరే టెక్నికల్ ఇష్యూ ఉంది, వేరే అప్డేట్స్ ఉన్నాయి, వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని మీద వీడియోస్ చేయొచ్చు కదా. దాని మీద ఆ ప్రాబ్లంకి సంబంధించి తమిళ మీద రాయొచ్చు కదా. జీసీబీ వాల్యూ అని ఎందుకు రాయాలి అంటే, జీసీబీ వాల్యూ అని క్రియేట్ చేస్తే వ్యూస్ ఎక్కువ వస్తాయి, ప్రతి ఒక్కరు క్లిక్ చేసి చూస్తారని అర్థం, అంతే కదా. మీరు లాజిక్గా ఆలోచించండి, నేను చెప్పడం కాదు, మీరే లాజిక్గా ఆలోచించండి. నేను మహేష్ అన్న దగ్గర పై నెట్వర్క్ ప్రాజెక్ట్ని నాకన్నా ముందు మహేష్ అన్న ఒక 4 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి అనుకుంటా, 3 సంవత్సరాల నుంచి యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టి పర్టికులర్గా పై నెట్వర్క్ ప్రాజెక్ట్ మీదనే వీడియోస్ చేసుకుంటూ వచ్చాడు. పాపం చెప్పాలంటే ఒక రకంగా అతని కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకోవాలి మనం. ఎందుకంటే ఇది నిజం చెప్తున్నా, నేను తమాషాగా కాదు, నిజం చెప్తున్నా. ఎందుకంటే
3-4 సంవత్సరాల నుంచి అతను ఒక్కడు పర్టికులర్గా పై నెట్వర్క్ ప్రాజెక్ట్ని ప్రమోట్ చేస్తూ వచ్చాడు. కొన్ని వేల మంది పై నెట్వర్క్ ప్రాజెక్ట్ని మైనింగ్ చేస్తూ ఉన్నారంటే ఇప్పుడు తెలుగు పీపుల్స్ అందరూ మహేష్ వల్ల అదృష్టం అనుకుంటాను నేను, మహేష్ వల్లనే అందరూ. సో ఆ తర్వాత నేను వచ్చాను. సో నా వీడియోస్ చూసిన తర్వాత కూడా నా వీడియో రిజిస్టర్ వీడియో అయితే చేశాను. ఫస్ట్లో నేను 1,00,000 పైగా వ్యూస్ వచ్చాయి, ఆ వీడియోకు 1,00,000 పైగా వ్యూస్ వచ్చాయి. అందులో 28,000 మంది డౌన్లోడ్స్ అయితే వచ్చారు, నా డైరెక్ట్ డౌన్లోడ్స్. సో వాళ్ళ కింద ఎంతమంది ఉంటారు ఇంకా అర్థం చేసుకోండి. నా కిందనే ఇంతమంది ఉన్నారంటే ఆ మహేష్ అన్న కింద ఎంతమంది ఉంటారు, ఇంకొకరు ఇలాంటి లీడర్స్ ఉంటారు కదా, చాలామంది లీడర్స్ ఉంటారు. ఇప్పుడు నేను వేసుకున్నాను, నా కింద వాళ్ళు వేసుకున్నారు, వాళ్ళ కింద కనీసం ఒక 2-3 ఒక 5-10 మంది అయినా ఉంటారు కదా. మీరు వేసుకున్నారు, మీ కింద కనీసం ఒక 2-3 అయినా ఉంటారు కదా. అలా వాళ్ళ కింద ఒక 2-3 అయినా ఉంటారు కదా. అలా కమ్యూనిటీని బిల్డ్ చేసింది ఎవరు యాక్చువల్గా చెప్పాలంటే మహేష్, అబ్దుల్లా, మనం ఇద్దరమే. సో వీళ్ళందరూ కోడి పిల్లలు మా వెనకాల వచ్చారు, మా వెనకాల వచ్చి మా కిందనే నీళ్ళు వేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళని తొక్కేయాలి, ఎంతసేపు మా మీద ఏడ్చి చావడము, మా మీదనే బురద చల్లడము, ఇలాంటి పనులు చేసుకోండి. అబ్బా మీ వీడియోస్ మీరు చేసుకోండి, మీ టాలెంట్తో మీరు వీడియోస్ చేసుకోండి, ఎవరు కాదంటారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి పై నెట్వర్క్ ప్రాజెక్ట్ గురించి ఆపోజిట్ ఫేస్ టు ఫేస్ మహేష్ అన్న వీడియో చేశాడు, నేను వీడియో చేశా. మన ఇద్దరి మధ్య ఏనాడు ఎప్పుడు గొడవలు రాలేదు. అతని పని అతను చేసుకుంటూ వచ్చాడు, నా పని నేను చేసుకుంటూ వచ్చా. అతను ఆఫీస్లో పెట్టాడు, నేను కూడా ఆఫీస్లో పెట్టా. ఏ రోజున ఇద్దరం గొడవ పడలేదు, ఏ రోజున ఒకరికి ఒకరు తిట్టుకోలేదు మనం. ఈ కోడి పిల్లలు వచ్చి ఇప్పుడు గెలుపుతూ ఉన్నారు మమ్మల్ని. సిద్ధరాకైనంట మన దగ్గర కొంటే ఐడీలు బ్లాక్ అవుతాయంట, వాళ్ళ దగ్గర కొంటే ఐడీలు సేఫ్ ఉంటాయంట. కేవలం ఇది కూడా ఒక బిజినెస్ చేసుకోవాలి. మా దగ్గర కొనకూడదు, మా దగ్గర కొనుక్కుంటే ఐడీలు బ్లాక్ అవుతాయంట, వాళ్ళ దగ్గర కొంటే ఐడీలు సేఫ్ ఉంటాయంట. మేము అమ్మితే ఫేక్ కాయిన్స్ అంట, వాళ్ళు అమ్మితే జెన్యూన్ కాయిన్స్ అంట. అసలు సిద్రా కాయిన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు ఎవరు సప్లై చేస్తున్నారు ఈ కాయిన్స్, ఇది తెలియదు. మళ్ళీ చెప్తారు, సరే చేసుకోండి, మీ టాలెంట్ మీ స్కిల్ని బట్టి మీరు చేసుకోండి. సో పక్కోడి మీద మాత్రం ఏడ్చి చావకండి, లక్షణంగా వీడియో చేసుకుంటూ వెళ్ళండి, మీ టాలెంట్ని మీరు ఉపయోగించుకోండి. అంతేగాని పక్కోడి మీద ఏం చేస్తున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, వీడియో చేస్తున్నాడు అని ఏడ్చి చావకండి. మంచి చేసిన వాడు ప్రతి ఒక్కరూ లాంగ్ టర్మ్గా యూట్యూబ్లో ఉంటాడు, సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాడు. అదే ఫేక్ ఫ్రాడ్ స్కామ్లు చేస్తూ పోయినాడు అనుకో, ఆటోమేటిక్గా అతని లైఫ్ క్లోజ్. ఆ ఫేస్ వాల్యూ అనేది పోతుంది. అది నీకు తెలుసు, నాకు తెలుసు, ఇంకొకటి తెలుసు, అందరికీ తెలుసు, మనకందరికీ తెలుసు కదా. యాక్చువల్గా సోషల్ మీడియాలో జరిగేది అంతే. ఫేస్ వాల్యూ పోగొట్టుకోవడానికి ఎవరు రారు. లాంగ్ టర్మ్గా సంపాదించుకోవాలి, లాంగ్ టర్మ్గా నిలబడాలి అని, నలుగురికి మంచి చేయాలి, 4 పైసలు సంపాదించుకోవాలని సోషల్ మీడియాలో అందరూ వస్తున్నారు. అది అందరికీ తెలుసు కదా, యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళందరికీ తెలుసు. పర్టికులర్గా మనమే ఉండాలి, వేరే వాళ్ళు ఉండకూడదు, వాడి మీద బూడిద చల్లడం, వాళ్ళ మీద నెగిటివ్ చేయడం అనేది ఇలాంటి మైండ్లో పెట్టుకోకుండా వీడియోస్ చేసుకుంటూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే బెటర్ అని నా అభిప్రాయం. సో ఇక నుంచి రిపీట్ అనేది నేను చెయ్యను, చెప్పింది చెప్పాను, ఇక నుంచి రిపీట్ అనేది చేయను. నా కంటెంట్ ఏంటో నేను చేసుకుంటూ వెళ్తాను, అంతేగాని సో మళ్ళీ చెప్పాలంటే నాకు ఓపిక అయితే ఉండదు. చెప్పాలంటే చాలా చెప్పవచ్చు. ఇక నుంచి రిపీట్ నేను చెయ్యను. చేసుకోవాలనుకుంటే మీరు ఎంతైనా బురద చల్లుకోండి, ఇంకా అంతే. నా పని ఏంటి, నా వీడియోస్ ఏంటి, నా స్కిల్లో నేను వీడియోస్ అనేది చేసుకుంటూ వెళ్తాను, అంతేగాని పక్కోడు ఏం చేస్తున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, వీడియో ఏం చేస్తున్నాడు అనేది నాకు అనవసరం. నీ స్కిల్ నీది, నా స్కిల్ నాది, నా టాలెంట్ నాది, నీ టాలెంట్ నీది. అంతేగాని పక్కోడి గురించి ఆలోచిస్తూ ఉంటే లైఫ్లో ఎదగలం, అక్కడనే కూర్చుంటాం. పక్కోడిని గురించి ఆలోచించకుండా మా పని ఏంటో మేము చేసుకుంటూ పోతే సక్సెస్ అవుతాం, అంతే. సో ఫ్రెండ్స్, అర్థమైందిగా. రేపు సిద్రా అప్డేట్ గురించి మీకు చెప్తాను. సిద్రా ఈవెంట్ అయితే జరిగింది పాకిస్తాన్ ఇస్లామాబాద్లో. ఆ ఈవెంట్కి సిద్రా డెవలపర్ అయితే వచ్చి సిద్రా లిస్టింగ్ గురించి, సిద్రా లిస్టింగ్ ప్రైస్ గురించి చెప్పడం అది జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎంఎంజీ డిజిటల్ యూట్యూబ్ ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ అలాగే మా వాట్సాప్ ఛానల్ని కంపల్సరీ మీరు ఫాలో అయితే అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. సో వాట్సాప్ ఛానల్ని కంపల్సరీ ఫాలో అయితే కనుక ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా?